ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. పంచాక్షరి మంత్ర మహిమ, విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి మధ్యాహ్నం 3:51 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. రవి సంచారం ఉచ్చస్థితి మేషక్షేత్రంలో, బృహస్పతి సంచారం కూడా మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, బుధ సంచారం మీనక్షేత్రంలో వక్రస్థితి నీచ స్థితి, శుక్ర సంచారం మీనక్షేత్రంలో ఉచ్చస్థితి, రాహు సంచారం కూడా మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచరపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతల ద్వారా వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు పొరపాట్లు దొరుకుతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి బాధ్యతలు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. వ్యయం ఉన్నప్పటికీ శుభ వ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కాలం ఇది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలని చూస్తారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. సంకట పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అవరోధాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు వేగవంతంగా చేపట్టలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆలోచన సంపత్తిని పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆకర్షణీయమైనటువంటి ప్రణాళికలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి మంచి విజయాలు అభివృద్ధికి దారితీస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యాపార ప్రయోజనాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి వేగవంతమైనటువంటి అభివృద్ధి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. అభివృద్ధి విషయంలో ఆటంకాలు చవిచూస్తారు. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగించినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నిస్సహాయ పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా మెల్లమెల్లగా పొందగలుగుతారు. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బలమైనటువంటి కార్యకలాపాలు చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి మార్పులు సాధించగలుగుతారు. ప్రగతి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మంచి అవకాశాలకై ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడిన విలువైన అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు వంటివి ఆశాజనకంగా మారతాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు వృత్తిపరంగా పొందగలుగుతారు. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలపై అంచనా ఆశాజనకంగా మారుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు తద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆనందానికి దారితీస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రీత్యా కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వ్యాపార రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారికి కూడా లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యయం ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మంచి అవకాశాలు మహిళలకు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. క్రీడారంగం వారికి శత్రువులు మిత్రులవుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంతత పెంపొందింప చేసుకుని విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. నామ శివాయ ఈ 5 అక్షరాలు కలిపితే వచ్చే నమశివాయ పంచాక్షరి మంత్రంలో అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. నాదం నకారం, మంత్రం మకారం, స్తోత్రం శికారం, వేదం వకారం, యజ్ఞం యకారం అంటుంది శాస్త్రం. అంటే పెద్ద పెద్ద స్తోత్రాలు చదివినటువంటి ప్రయోజనం లభించాలన్నా, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసినటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలన్నా, గొప్ప గొప్ప మంత్రాలు పఠించిన ప్రయోజనం అందిపుచ్చుకోవాలన్నా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ఆ ప్రయోజనాలన్నీ పొందవచ్చని ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే నమశివాయ అనే మంత్రంలో నమ అంటే జీవుడు అని అర్థం, శివ అంటే ఈశ్వరుడు అని అర్థం, అయ అంటే జీవుడు పరమేశ్వరుల్లో ఐక్యం అవ్వటం అని అర్థం. అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించినట్లయితే జీవుడు పరమేశ్వరుల్లో ఐక్యమయ్యే విధంగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే నమశివాయ అనే మంత్రాన్ని జపించేటప్పుడు నమశివాయకి చివరలో ఓం అని చేర్చి చదివినట్లయితే అది షడక్షర మంత్రం అవుతుంది. అలా షడక్షర మంత్రం జపించడం ద్వారా కూడా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. రామచంద్రమూర్తి కనిపెట్టారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతోందని. సమస్త సృష్టికి కారకుడైనటువంటి పితామహుడి పేరు మీద అస్త్ర ప్రయోగం జరుగుతోంది. దీనికి మనం గౌరవం ఇవ్వాలి. లక్ష్మణ తట్టుకో, ఇప్పుడు వచ్చే బాణ పరంపరను తట్టుకో. మన ఇద్దరం స్పృహ తప్పిపోయినట్టుగా నేల మీద పడిపోవడం తప్ప మార్గం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించడం సాధ్యం కాదు. కింద పడిపోదాన్ని రమ్మని పడిపోయారు. ఉన్నవాళ్ళెవరు? ఒక్క విభీషణుడు. వరం ఉంది కాబట్టి విభీషణుడు తట్టుకున్నాడు. పైగా ఇంద్రజిత్తు యొక్క మాయలు తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. హనుమ బ్రహ్మాస్త్రం ఆయన మీద కూడా వచ్చింది, ఆయన్ని బంధించదు, కానీ గౌరవం. అది బ్రహ్మగారి పేరు మీద వస్తున్న అస్త్రం, సృష్టికర్త. అది ఈ జాతి గొప్పతనం. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఇంటికి తండ్రి అటువంటి వాడు. తండ్రికి గౌరవం లేకుండా బ్రతికిన కొడుకు ఒక కొడుక. ఆ కొడుకుని చూసి ఎవరు లోకంలో శ్లాఘించగలరు? ఎవరు ఆ కొడుకుని చూసి ముచ్చట పడగలరు? సృష్టి చేసిన బ్రహ్మగారి పేరు చెప్తే హనుమ అంతటి వారు ఆ అస్త్రానికి తనంత తాను కాసేపు కట్టుబడి నమస్కారం చేసి విడిపించుకున్నారు. ఎందుకని అంటే అటువంటి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడనంటే గౌరవం కాదు, అందుకుని కట్టుబడ్డారు తప్ప ఆయన్ని కట్టదు. నమస్కారం చేశారు, విడిచిపెట్టేసి. ఒక్క విభీషణుడు ఉన్నాడు, ఒక్క హనుమ ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు ఆ రోజున. అందులో ఎవరు సామాన్యులు కాదు. తారుడు, సుషేనుడు, గంధమాదరుడు, దివిజుడు, మైందుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు. జాంబవంతుడు, కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, కొంతమంది నెత్తురంతా ఓడిపోయి రంగు మారిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇంద్రజిత్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి అయిపోయింది యుద్ధం, వెళ్ళి చూడు, కావాలంటే నేల మీద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు. ఏ ఒక్క వానరుడు లేచి లేడు. సంతోషంగా విజయధ్వానం చేస్తూ రాక్షస సైన్యం లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క
ఒక్క విభీషణుడు, ఒక్క హనుమ, అంతే ఇద్దరే. నిజంగా మీరు యుద్ధకాండ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే అన్నాడు అగస్త్య మహర్షి, రావణుడే పాటి ఇంద్రజిత్ ప్రమాదకారి అన్నాడు. కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రధానమైన వాళ్ళు బతికున్నారా, అందరూ వెళ్ళిపోయారా, చూద్దాం రా హనుమ అని కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు. అంత పెద్ద యుద్ధ భూమి. జాంబవంతుడు కనపడ్డాడు, కింద పడిపోయి ఉన్నాడు పెద్దవాడు. వెళ్ళి విభీషణుడు అన్నాడు, జాంబవంతుడా జాంబవంతుడా అని పిలిచాడు. పాపం ఆయనలో పెద్ద కదలిక కనపడలేదు. నువ్వు ప్రాణములతోనే ఉన్నావా అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు. విప్పకుండా అన్నాడు, ఎవరు జాంబవంతుడంటే త్రివిక్రమావతారానికి 21 మాటలు ప్రదక్షిణం చేసినవాడు, అంతటి మహాబలశాలి. అలా పడిపోయాడు. అన్నాడు, నన్ను ఎంత తీవ్రంగా కొట్టాడంటే కనురెప్ప పైకెత్తలేను, అంత శోషించిపోయాయి ప్రాణాలు. కానీ నీ కంఠాన్ని బట్టి గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడివి కదూ అన్నాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.